మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము త్వరగా బరువు తగ్గాలని ఎలాంటి ఆహారం తీసుకుంటే తగ్గుతాము, ఆర్ ఎలాంటి డైట్ ఫాలో చేస్తే తగ్గుతాము, దీంతో పాటు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనం బరువు పెరగడం అనేది 1 నెల 2 నెలల్లో కూడా కాదు, చాలా సంవత్సరాలుగా మనకి అధిక కొవ్వు పేరుకుపోవడం వలన మనం బరువు పెరుగుతూ ఉంటాం. ముఖ్యంగా మనకి అడిపోసైట్స్ ఉంటాయి, అందులో ఫ్యాట్ కంటెంట్ అండ్ నంబర్ ఆఫ్ అడిపోసైట్స్ పెరగడం వలన మనకి ఒబిసిటీ వస్తుందన్నమాట. సో మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయకపోతే గనక అన్హెల్దీ ఫుడ్ తినడము, హై క్యాలరీ కన్జంప్షన్ చేయడము, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండడము, ఇలాంటి వాటి వలన మనం ఖచ్చితంగా అధిక బరువు పెరుగుతాం. అలాగే కొద్ది రకాల హార్మోనల్ థెరపీ కానీ లేకపోతే కొన్ని రకాల డ్రగ్స్తో మనము బరువు పెరగొచ్చు. సో ఏ కారణంగా అయినా బరువు పెరిగినప్పుడు కొద్దిసార్లు బరువు తగ్గడం వలన మనకి చాలా మటుకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, హెల్త్ ఇష్యూస్. సో అలాంటప్పుడు క్విక్గా ఎప్పుడైనా మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకోవడం ఒక పెద్ద పొరపాటు. ఒకవేళ మనకి ఖచ్చితంగా అవ్వాల్సి ఉంటుంది, ప్రెషర్స్ షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఒక క్లినికల్ డైటిషియన్ సలహా తీసుకుని కీటో డైట్ ఫాలో చేసుకోవచ్చు. కీటో డైట్లో మనకి ఎక్కువ మోతాదులో ఫ్యాట్స్ ఉంటాయి, తక్కువ మోతాదులో ప్రోటీన్, ఇంకా చాలా తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మనము శరీరంలో ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ బాగా తక్కువ తీసుకుంటాం కాబట్టి మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ మోతాదులో అవసరం ఉండదు. సో ఇక్కడ ఏమవుతుందంటే మన బాడీ అనేది ఎనర్జీ సప్లైస్ కోసం మన అడిపోస్ టిష్యూ అనేది బాగా మొబిలైజ్ అయిపోతుంది ఈ హై ఫ్యాట్ డైట్లో. మనకి సుమారుగా ఒక 70% ఆఫ్ మన ఫ్యాట్ మనకి ఎనర్జీ ఫ్యాట్ నుంచి వస్తుంది, అలాగే 20% ఆఫ్ ది ప్రోటీన్ నుంచి వస్తుంది, మిగతాది ఒక 10% కార్బోహైడ్రేట్. అంటే చాలా తక్కువ మోతాదులో, ఒక 30 grams కార్బోహైడ్రేట్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. సో ఇలా చేయడం వలన మనకి త్వరగా వెయిట్ లాస్ అనేది కనబడుతుంది. మనం ట్రెడిషనల్ వెయిట్ లాస్కి వెళ్ళినప్పుడు మనము ఒక 3 to 5 kgs వెయిట్ లాస్ అనేది కనబడుతుంది మనకి 1 monthలో. బట్ కీటోలో మనకి 7 to 8 కానీ అప్ టు 10 kgs వరకు కూడా మనకి వెయిట్ లాస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది మీల్ టైమింగ్స్ అలా ఉంటుంది అండ్ క్వాంటిటీ అండ్ కంటెంట్ అలా ఉంటాయి కాబట్టి మనకి త్వరగా వెయిట్ లాస్ అనేది కనబడుతుంది. అలాగే కొంత మేరకు మనకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా మంచి రిజల్ట్స్ కనబడతాయి, కానీ కీటో అంత ఎక్కువగా కనబడవు. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మనము ఒక 6 hours 8 hours అలా ఆ టైమింగ్లో మనం ఆహారం తీసుకోవడము. సో మనము 12 hours ఆర్ 14 hours 16 hours ఇలా ఈ విండో పీరియడ్లో మనం ఏం తీసుకోకుండా ఉండడం వలన మనకు బాగా వెయిట్ రిడక్షన్ అనేది కూడా కనబడుతుంది. సో మనకి ఈ కీటో డైట్ కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ ఇలాంటి డైట్లో మనకి కొద్ది రకాల వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అలాగే వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది, కాన్స్టిపేషన్ రావడము, హెడేక్ రావడము, కొద్ది రకాల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో అంచేతనే ఇవి షార్ట్ డ్యూరేషన్లో ఫాలో అవ్వడము, అలాగే ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంటే ఒక క్లినికల్ డైటిషియన్ ఒపీనియన్ తీసుకొని ఈ డైట్ ప్లాన్ ఫాలో చేసి కొద్ది రోజుల తర్వాత నార్మల్ డైట్కి స్విచ్ అవ్వచ్చు. ఎటువంటి డైట్ ఫాలో అయినా దానితో పాటు ఎక్సర్సైజ్ని యాడ్ చేస్తే కనుక ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఎక్సలెంట్గా కనబడుతుంది. యూజువల్గా అగ్రెసివ్గా కాకుండా కొంచెం బ్రిస్క్ వాక్ ఆర్ క్యాజువల్ వాక్ చేయడము, కొద్ది రకాల స్ట్రెచెస్ చేయడము, అలాగే స్మాల్ వెయిట్స్ చేయడము, కొంచెం కార్డియో చేయడం, ఇలాంటివి చేయడం వలన మంచి క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి, మన మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దీనివలన మనకి త్వరగా వెయిట్ రిడక్షన్ అనేది కనబడుతుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లాంగ్ స్టాండింగ్ ఒబిసిటీ వాళ్ళు కొద్ది రకాల వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే ప్రోటీన్ యాజ్ సచ్ ఒక మ్యాక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు. సో అంచేతనే వీళ్ళు ఆహారం ప్లాన్ తీసుకున్నప్పుడు సరియైన మోతాదులో ప్రోటీన్ ఉండేలాగా, అలాగే మంచి వైటమిన్స్ మినరల్స్ ఉండేలాగా చూసుకుంటే కనుక హెల్దీ వెయిట్ లాస్ ఉంటుంది విత్ ఇన్ 1 month. బట్ ఇది ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. నమస్తే.